ఈ ప్యాలెస్ని ఫస్ట్ వెదర్ తెలుసుకోవడానికి కట్టారు, బట్ ఆ తర్వాత దీన్ని రాయల్ ఫ్యామిలీ వాళ్ళు మాన్సూన్ సీజన్ని ఎంజాయ్ చేయడానికి అండ్ హంటింగ్ లాడ్జ్లా వాడారు. ఆ టైంలోనే 1.5 మిలియన్ రూపీస్ పెట్టి కట్టాడు దీన్ని. సో మొత్తం వైట్ మార్బుల్ తోటి ఉంటుంది, చాలా బాగుంటుంది. Hello guys, welcome back to my vlog. This mother is now going to bathroom. Take 1 hour. तू सुबह Don't know what he will do. तू सुबह 7 निकाल रहेगा, पता है? तू सुबह 7 बजे उठा, अभी तक क्या कर रहा है? हाँ, Instagram. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో హాయ్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. సో డే 2 ఉదయ్పూర్లో స్టార్ట్ చేసేసాం. మంచి డ్రెస్సింగ్, మంచిగా బ్లాక్ షర్ట్ వేసేసా, జీన్స్ వేసా, మంచి షూస్ వేసా. ఈరోజు చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. నిన్న ఓన్లీ ఒకటే ప్లేస్ చూసాం కదా. ఫస్ట్ ఒక మందిర్కి వెళ్తాం, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి దూరం ప్లేస్లు ఉన్నాయి, కొంచెం అంత దూరం అంటే 15 to 20 కిలోమీటర్స్. బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఈరోజు యాక్చువల్లీ మేము స్కూటీలు రెంట్కి తీసుకున్నాం, 2 స్కూటీలు తీసుకున్నాం. 300 రూపీస్కే వచ్చాయి. ఇదే హాస్టల్లో ఉన్న తన నంబర్ ఇచ్చాడు. సో మీరు ఉదయ్పూర్కి వచ్చి మీకు స్కూటీ కావాలనిపిస్తే ఈ నెంబర్ కాల్ చేయండి. 300 రూపీస్కి అయితే మాకు వచ్చింది, మీకు ఎంతకు వస్తుందో చూడండి ఒకసారి బార్గెన్ చేసి. ఒకటి అది తీసుకున్నాం, ఇంకోటి ఇది తీసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మేము వచ్చింది జగదీష్ టెంపుల్. ఇది ఉదయ్పూర్లో చాలా ఫేమస్ అండ్ సిటీ ప్యాలెస్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ టెంపుల్ విష్ణుదేవుడిది. సో ప్రజెంట్ మేము వచ్చిన టెంపుల్ పేరు జగదీష్ టెంపుల్ అన్నమాట. సిటీ ప్యాలెస్కి వెళ్తే మార్నింగ్ టైంలో వెళ్తే ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా దీని హిస్టరీ ఏంటంటే ఇది 1651లో లైక్ ఆల్మోస్ట్ 400 ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్ని బిల్డ్ చేశారన్నమాట. అప్పటి మహారాజా జగత్ సింగ్ అతని పేరు, అతను కట్టడం అన్నమాట. అండ్ ఇమాజిన్ ఆ టైంలోనే 1.5 మిలియన్ రూపీస్ పెట్టి కట్టాడు దీన్ని. సో మొత్తం వైట్ మార్బుల్ తోటి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఐ వుడ్ సజెస్ట్ యూ ఇది మార్నింగ్ టైంలో విజిట్ చేయండి, వైబ్ సూపర్ ఉంటుంది. I'm so cold, yeah, my heart's sinking like a storm. I'm so cold. సో మేము ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ పేరు సజ్జన్గఢ్ ఫోర్ట్ మాన్సూన్ ప్యాలెస్ అంటారు అన్నమాట. యాక్చువల్లీ దీని లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు పైకి ఎక్కాలి, కానీ పైకి ఎక్కే ముందు టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. దీంట్లో ఉంది కదా 666, మాకు ఒక్కరికి 174 రూపీస్ పడింది. అండ్ ఒక్క బైక్కి 2 స్కూటీలు కాబట్టి ఒక్క బైక్కి 72 రూపీస్. సో Now we are what doing? Nothing. Tata, bye bye. ఏంటి మమ్మీ ఎవడీడు? Yeah, my heart's sinking like a storm. సో ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ పేరు సజ్జన్గఢ్ ఫోర్ట్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఈ సజ్జన్గఢ్ మాన్సూన్ ప్యాలెస్లో లోపల ఏముందో చూద్దాం. సో ఈ ప్యాలెస్ అనేది 1300 ఫీట్ పైన ఉంటుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుండి మొత్తం ఉదయ్పూర్ కనిపిస్తుంది. అది ఫతేసాగర్ లేక్ అండ్ లేక్ పిచోలా. యాక్చువల్గా ఈ ప్లేస్ అనేది నాట్ ఓన్లీ హిస్టరీ కానీ వ్యూ చాలా బాగుంటుంది. నేను ఆన్లైన్లో ఎక్కడ సెర్చ్ చేసినా కానీ టోటల్ ఉదయ్పూర్ది మొత్తం సరౌండింగ్స్ వ్యూ కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి. మీకు ఏక్ బాత్ బతా, ఏక్ చష్మా ऊपर పైన, ఏక్ చష్మా నీచే క్యూ లగా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అండ్ ఇక్కడ ఫొటోస్ ఎంత బాగున్నాయి అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. నా ఫొటోస్ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి @shiv_namani. ఈ ప్యాలెస్ని ఫస్ట్ వెదర్ తెలుసుకోవడానికి కట్టారు.
సో యాక్చువల్గా ఈ ప్లేస్ గురించి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు, పైన అంత ఏం లేదు. బట్ ఇది ఎట్లా అంటే ఉదయ్పూర్ని పైనుంచి చూడాలంటే రండి. ఈ ప్యాలెస్ని ఫస్ట్ వెదర్ తెలుసుకోవడానికి కట్టారు, బట్ ఆ తర్వాత దీన్ని రాయల్ ఫ్యామిలీ వాళ్ళు మాన్సూన్ సీజన్ని ఎంజాయ్ చేయడానికి అండ్ హంటింగ్ లాడ్జ్లా వాడారు. సో యాక్చువల్గా ఈ ప్లేస్ అనేది అంత హిస్టారిక్గా చెప్పడానికి ఏం లేదు. మీరు చూడొచ్చు చాలా పైకి ఉంది కాబట్టి ఇక్కడ ముందు ఇక్కడ వెదర్ తెలుసుకుంటారు. అండ్ ఉదయ్పూర్ది 360 డిగ్రీ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మస్ట్ అంటే మస్ట్ విజిట్. నాకైతే చాలా నచ్చింది, నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. ఇక్కడ నార్మల్గా పైకి వచ్చి చూడడానికంటే అది చూడడానికి ఇంట్రెస్ట్ దానికంటే ఎక్కువ ఈ వ్యూ చూడడానికి ఇంకా బాగుంది యాక్చువల్గా. ఇక్కడ నుంచి సిటీ ప్యాలెస్ కూడా కనిపిస్తుంది. మనం ఉన్నదే అదే సిటీ ప్యాలెస్ యాక్చువల్గా. ప్రజెంట్ మేము వచ్చిన ప్లేస్ పేరు బడి తలాబ్ అన్నమాట. యాక్చువల్గా ఈ ప్లేస్ బాగుంటుంది, కానీ ఇక్కడ నుంచి దగ్గరలో బాహుబలి హిల్స్ అని ఉంటుంది. అక్కడ కనిపిస్తుందా మీకు? నార్మల్గా అక్కడ పైన కనిపిస్తుందా? అక్కడ పైన చాలా మంది ఉన్నారు కదా. సో అది యాక్చువల్గా రీసెంట్గా ఫేమస్ అయ్యే ప్లేస్ అన్నమాట. సో సన్సెట్ టైం వరకు అక్కడికి వెళ్తే బాగుంటుంది వ్యూ అని ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ కూడా చాలా బాగుంది కూర్చోడానికి. ఇక్కడ ఒక పార్క్ ఉంది, దానికి ఒక 15 రూపీస్ ఎంట్రీ టికెట్ అన్నమాట. क्या बोलना चाहता है बोल, ఏం చెప్తున్నారా నాయన? बोलना अभी बोल, गुजराती बोलना अभी बोल. इधर ड्राइवर एक्टिवा लेके आओ, ड्राइवर एक्टिवा लेके आओ. अबे मैं देखो क्या बोला, मैं रेप्यूटेड आदमी है. कौन तू? వాడంటే రెప్యూటెడ్ ఆద్మీ అంట. వాడిని ఎట్లా పడితే అట్లా క్లిప్పులు తీసి పెట్టద్దంట. బాయ్. సో ప్రజెంట్ మేము వచ్చిన ప్లేస్ పేరు బాహుబలి హిల్స్. ఇది రీసెంట్గా చాలా ఫేమస్ అవుతుంది. దీని గురించి పైకి వెళ్ళి చెప్తుంది. సో దిస్ ఈజ్ బాహుబలి హిల్స్. ఇది యాక్చువల్గా రీసెంట్గా ఫేమస్ అయింది. అది కూడా ఎట్లా ఫేమస్ అయిందంటే లోకల్స్ ఈ ప్లేస్ని డిస్కవర్ చేసిళ్ళు. గూగుల్ మ్యాప్స్లో ఓన్లీ లొకేషన్ని పెడితే కింద కమెంట్స్ ఉంటాయి కదా, కమెంట్స్లలో బాహుబలి హిల్స్ అన్నారు. ఎందుకంటే ఇది 2018 ఆ టైంకి డిస్కవర్ అయిందన్నమాట. సో 2018లో దీన్ని అందరూ, అప్పుడు బాహుబలి మూవీ ఫేమస్ కదా, సో కింద కమెంట్స్లో అందరూ బాహుబలి హిల్స్, బాహుబలి మూవీలో ఉన్నట్టుంది మౌంటైన్ అంటే దీని పేరు బాహుబలి హిల్స్ అని పడ్డది. సో యాజ్ అ తెలుగు, మన తెలుగులో నుంచి వచ్చింది కదా ఆ మూవీ బాహుబలి అనేది. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. 50 రూపాయలది 360 డిగ్రీ వీడియో తీస్తుంది ఈ వీడియో. అండ్ నేనైతే యాక్చువల్లీ ఒక స్ట్రేంజ్ థింగ్ నోటీస్ చేసింది ఏంటంటే, నేను హిమాలయాలలో టాప్ ఏదైతే సమ్మిట్ ఉంటుందో ఆడికి పోయినా కానీ నాకు తెలుగు వాళ్ళు దొరికారు. కానీ ఇక్కడ రాజస్థాన్లో ఒక్కళ్ళు కూడా, ఈ 2 రోజులలో ఒక్కళ్ళు కూడా నాకు తెలుగు వాళ్ళు కనిపించలే, ఎందుకో తెలియదు. तू भी ऐसा खड़ा रहे ना आजू बाजू, अच्छा रहेगा. मजा आया. యాక్చువల్గా ఫారినర్స్ ఇంకెక్కువ ఉన్నారు కానీ తెలుగు వాళ్ళు లేరు. I'm so cold. Yeah, my heart's sinking like a storm. ఇప్పుడు మేము తిన్న ఫుడ్ నాకు ఫుల్ అయిపోయింది. ఇది వానికి ఫుల్ అయిపోయింది, కానీ నేను ఫుడ్ని వేస్ట్ చేయని చెప్పిండు. ఆడిప్పుడు అది మొత్తం తినాలి, ఇది తినాలి. దీంట్లో ఇంకా ఫుల్ చీజ్ ఉంది. లెట్స్ గో. ప్రీత్
ये सब ना खा रो क्यों रहा है? कौन रो रहा है? नहीं खाएगा। बिल भरेगा तू पूरा खत्म करेगा। तू खुद बिल भरेगा, मैं क्यों बिल भरेगा तेरा? लास्ट ये भी है। जान जाए 50 ना जाए। ఫుల్ చలి ఫుల్ చలి పెడుతుంది ఘోరంగా సిటీలో. ఉదయపూర్లో ఉడకపోస్తుంది అంటారు కానీ చలికాలం రాలి ఉడకపోసినంత చలి కూడా పెడుతుంది. సో మా డేని ఇట్లా ఎండ్ చేస్తున్నాం అన్నమాట. మంచిగా పైన స్పీకర్లో సాంగ్స్ పెట్టుకొని కూర్చున్నాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే బయట మంచిగా మూన్ వ్యూని చూసుకుంటా. అక్కడ యాక్చువల్లీ నేను ఏం చేస్తున్నా అంటే ల్యాప్టాప్లో నా ఫైల్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. లైక్ నిన్నటిది ఇయర్ది స్టోరేజ్ మొత్తం నిండిపోయింది ఆల్మోస్ట్ నాది. ప్రజెంట్ ఇప్పుడు నేను ప్రీతిగా నీ 16 Pro నేను చూపించాను కదా, వాడు నీకు ఇది. సో దాంట్లో తీస్తున్నాను అనమాట. యాక్చువల్గా వాడి ఫోన్ చాలా ఎక్కువ వాడిస్తున్నా. లక్కీ దట్ వాడు 16 Pro కొన్నాడు. నాకైతే పనికి వస్తుంది, వానికి పనికి వస్తుందో లేదో నాకు తెలీదు. అబ్బాయి 1 minute రుక్ నా 1 minute. సో ఈ వీడియోని ఇక్కడికి ఏం చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది, ఆల్రెడీ లెంతీ అయిపోయింది. అండ్ రేపు ఉదయపూర్లో లాస్ట్ డే అన్నమాట. రేపటి వీడియో ఇంకా బాగుండవుతుంది ఎందుకంటే లాస్ట్ డే కదా, ఇంకా మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి పెట్టాను అన్నమాట. ఇఫ్ మీకు ఈ రాజస్థాన్ గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఫాలో అయితే మీకు హెల్ప్ అవుద్ది, నాకు కూడా హెల్ప్ అవుద్ది. సో యా, సబ్స్క్రైబ్ చేసి చిన్నగా హెల్ప్ చేయండి ఎందుకంటే నిన్నే మోనిటైజేషన్ కూడా చాలా అయింది. సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుందని నాకు అనిపిస్తుంది అట్లా. సో యా, ఈ వీడియోని ఇక్కడికి ఏం చేస్తున్నాను. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. एक बार बोला. Sorry bro. हाँ किसके लिए? Sorry bro.